నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఇస్ దుర్గా. గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి వల్ల ఒడిదుడుకులకు లోనైన పసిడి మార్కెట్ గురువారం నాటి ట్రేడింగ్లో అనూహ్యమైన మలుపు తిరిగింది. అమెరికన్ డాలర్ ఇండెక్స్ బలపడటం, బాండ్ దిగుబడులు పెరగటం, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపటం వంటి కారణాలతో గత 10 రోజులుగా బంగారం, వెండి ధరలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. అయితే బుధవారం అంతర్జాతీయ మార్కెట్లలో సెంటిమెంట్ ఒక్కసారిగా సానుకూలంగా మారటంతో ఈ రెండు విలువైన లోహాలు మళ్లీ పుంజుకోవటం ప్రారంభించాయి. 10 రోజుల పతనం తర్వాత 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు ఏకంగా 3,760 పెరిగి 1,46,670కి చేరింది. అయితే ఆశ్చర్యకరంగా నగల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం 3,450 తగ్గి 1,34,450 వద్ద కొనసాగుతోంది. అలాగే 18 క్యారెట్ల బంగారం 2,820 తగ్గి 1,10,010 వద్ద ట్రేడ్ అవుతోంది. మరోవైపు వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పయనిస్తూ భారీగా పెరిగాయి. కిలో వెండి ఒక్కరోజే 10,000 పెరిగి 2,60,000 మార్కును తాకింది. అంతర్జాతీయంగా కూడా పసిడికి మంచి గిరాకీ కనిపించింది. ప్రపంచ మార్కెట్లలో బంగారం ధర సుమారు 3.7% పెరిగి ఔన్సుకు $4,560 వద్ద ట్రేడ్ అవుతోంది. వెండి ధర మరింత వేగంగా దూసుకుపోతూ 5.7% లాభంతో ఔన్సుకు $73 స్థాయిని దాటింది. యుద్ధ ఉద్రిక్తతలు తగ్గే సూచనలు కనిపించినప్పుడు సాధారణంగా సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు పెట్టుబడిదారులు మళ్లీ మొగ్గు చూపటం ఈ పెరుగుదలకు ప్రధాన కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఫ్యూచర్స్ మార్కెట్లోనూ ఈ సానుకూల ధోరణి కొనసాగుతోంది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో ఏప్రిల్ డెలివరీకి సంబంధించిన బంగారం ఫ్యూచర్స్ 3.6% పెరిగి 1,43,960 వద్ద ట్రేడ్ అవుతూ ఉండగా, మే నెల డెలివరీకి సంబంధించిన వెండి ఫ్యూచర్స్ 5.5% పెరిగి కిలోకు 2,36,300 వద్ద నమోదయ్యాయి. స్థానికంగా కొన్ని విభాగాల్లో ధరలు స్వల్పంగా తగ్గినప్పటికీ ఓవరాల్గా మార్కెట్ ట్రెండ్ మాత్రం పెరుగుదల దిశగానే ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.